ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి దివ్యమైనటువంటి అంశము దేవతల్లో కనపడేటువంటి ఎంతో గొప్ప గుణాలు ఎన్నో ఉంటాయి. అందుకే దేవతల గుణగానం ప్రతి ఒక్కరిని ప్రేమగా గౌరవంగా చేస్తూ ఉంటాం. ఎవరిలోనైనా ఎంతో మంచి గుణాలు ఉండవచ్చు, గొప్ప స్థానానికి ఆ వ్యక్తి చేరుకొని ఉండవచ్చు. కానీ వారు దేవతల ముందు, పరమాత్మ ముందు వారి స్థానం చాలా చిన్న స్థానం, తక్కువ స్థానం అనే చెప్పవచ్చు. మరి దేవతలు అనగానే మనసు పూర్తిగా అంత గౌరవం రావడానికి గల కారణం గుణాలు. దేవతల్లో ఉండే గుణాలను దైవీ గుణాలు అని అంటారు. దేవతలు అనగానే మనకి ఇంత గౌరవం పెరగడానికి ఇంకొక కారణం దేవతల్లో ఉన్న ప్యూరిటీ అనే పవర్, పవిత్రత. పవిత్రత అనేది సర్వ ఉత్తమమైనటువంటి స్థానం. ప్రతి ఒక్క ఆత్మలో నిజమైనటువంటి గౌరవాన్ని, ధైర్యాన్ని పెంచేటువంటి గుణాలన్నీ దేవతల్లో మాత్రమే ఉంటాయి. అందులో దివ్యత అనేటువంటి గుణం గురించి మనం చర్చించుకుందాం. దివ్యమైనటువంటి దివ్యత అనగా ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి గొప్ప గుణాలను, అంటే ఎదుటి ఆత్మలో ఉండేటువంటి స్పెషాలిటీస్ని మాత్రం మనం చూడగలగాలి, నేర్చుకోగలగాలి. వారిలో కనపడుతున్నటువంటి హర్షిత ముఖము, హర్షిత ముఖం కూడా దేవతల్లో ఉన్న గొప్ప దైవీ గుణము. అనగా దేవతలను చూస్తేనే ప్రతి ఒక్కరి మనసులో ఎంత దుఃఖం ఉన్నా, అశాంతి ఉన్నా, కొద్దిపాటి క్షణాల కోసం దేవతల యొక్క ఫేస్ని చూసినా, మందిరంలో వెళ్ళి కూర్చున్నా మనలో గొప్ప ధైర్యం అనేది వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. మరి ఎల్లప్పుడూ మనం హర్షితంగానే ఉండాలని కోరుకుంటాం. హర్షిత ముఖం. ఇప్పుడు చూడండి, హర్షితంగా ఉండాలి అంటే దానికి ఆధారాలు ఎక్కువ ఏమీ ఉండదు. నాకు ఇది కావాలి, అది కావాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఏదేదో ఉండాలని అనుకుంటూ ఉంటాం. వస్తువులతో, వైభవాలతో, మంచి రుచికరమైనటువంటి భోజనంతో, ధన ధాన్య సంపత్తులతో ఆనందం దొరికేది అల్పకాలికం కోసమే. ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, తనకి చాలా దాహంగా ఉంది, మనం వారికి భోజనం పెడతాం, మంచినీళ్ళు ఇస్తాం, వారు తాగేస్తారు, అది అయిపోతుంది. తిరిగి మళ్ళీ దాహం అవుతుంది, ఆకలి అవుతుంది. ఎల్లప్పుడూ నేను హర్షితంగానే ఉండాలి అంటే మనం ఎన్నో చేయాలి. అది నేను సంతోషంగా ఉండలేకపోవడానికి పెద్ద కారణము ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. కొందరికి అలవాటు ఉంటుందండి, వారు ఎప్పుడు కూడా పక్కవారిని గొప్పవారిగా చూడలేకపోతూ ఉంటారు. లేదా ఎప్పుడు కూడా పక్కవారిలో ఉన్న అవగుణాల్ని మాత్రమే చూస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి చెడు గుణాలు తప్ప వారికి మంచి గుణాలు పొరపాటున కూడా కనపడవు. మంచి గుణాలను చూసే అలవాటు ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనకు వారు నచ్చుతారు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారిస్తే రన్ అవుతూ ఉంది. మా సంస్థకు హెడ్ అయినటువంటి వారు దాది ప్రకాష్ మణి దాది ఇదివరకు ఉండేవారండి. ఆ దాది గారిని చూడగానే ప్రతి ఒక్కరు గౌరవ మనసు పూర్తిగా ఇచ్చేటువంటి వారు. ఆ దాదీజీలో గుణాలని గ్రహించేటువంటి గుణం 100% వారిలో మేము ప్రతి ఒక్కరిని చూసాము, అనుభవం కూడా చేశాం. సో మా దాదీజీ మాకేం నేర్పించేవారంటే, ఏ గుణాలైతే చెడు గుణాలు చూడటంతో
మన అంతరాత్మలో నెగిటివ్ ఫీలింగ్ పెరుగుతుందో, శక్తిహీనత మనలో పెరుగుతుందో, అవే చెడ్డ గుణాలు, తప్పుడు గుణాలు ఎదుటి వారికి మనని ఎంత ఇబ్బంది పెడుతుందో, అవే తప్పుడు గుణాలు మనలో ఉంటే సేమ్ ఎదుటి వారికి కూడా అదే విధంగా కష్టం కలిగిస్తుంది. కాబట్టి గుణాలను గ్రహించేటువంటి గుణాలు మనలో పెరగాలి. దివ్యత అనేది పెరగాలి. అప్పుడే ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైనటువంటి సుఖము, శాంతిని మనం చూడగలుగుతాం. ప్రతి ఒక్క ఆత్మ పరమాత్మ ప్రేమ పొందడానికి, పరమాత్మకి సమీపంలో చేరడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నటువంటి వారే. ఎప్పుడైతే ప్రతి ఒక్క ఆత్మ నుండి స్నేహంతో కూడినటువంటి, ప్రేమతో కూడినటువంటి గుణాలని చూడటం మనం అలవాటుగా చేసుకుంటామో, దివ్యత అనేది మనలో పెరుగుతుంది. గుణాలను చూసేటువంటి పద్ధతి మనలో పెరుగుతూ ఉంటుంది. సో మనకు దాదీజీ ఇచ్చినటువంటి ఈ మహామంత్రాన్ని మనం గుర్తుపెట్టుకుందామా? ప్రతి ఒక్క ఆత్మలో ఏదో ఒక గుణం తప్పకుండా ఉంటుంది. ఆ గుణాలని మాత్రం చూడండి. వారిలో కనపడుతున్నటువంటి ఏ చెడు గుణాల వైపు నా దృష్టి పోనంత వరకు, ప్రశాంతమైనటువంటి పాజిటివ్గా ఆలోచిస్తున్నంత వరకు వారిపైన మనకి, మనపైన వారికి స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారం మాత్రమే కనపడుతుంది. మనం అదే మాత్రమే చూడగలుగుతాం. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తున్న ప్రతి ఒక్క యోగి ఆత్మ స్వచింతన, ప్రభు చింతన, శుభ భావన మాత్రాన్ని పెంచుకుంటారు. మన మనసులో ఎంత ఎక్కువ శుభ భావన పెంచుకుంటూ ఉంటామో, కలిగి ఉంటుందో, దాంతో ఫస్ట్ శాంతిగా ఉండేది, ఫస్ట్ సుఖపడేది స్వయం మనం మాత్రమే. ఓకే, నేను సంతోషంగా ఎంతవరకు ఉన్నాను, నేను సంతోషంగా ఉండలేకపోవడానికి కారణాలు ఏంటి అనేది మనం వెతుకుతూ ఉంటే మనలో ఉండేటువంటి నెగిటివ్ మాట, మన ఎప్పుడు ఎదుటి వారిలో ఉండేటువంటి తప్పుడు గుణాలను చూస్తున్న అలవాటు ఏదైనా ఉందా అనేది సెల్ఫ్గా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. మరి ఎప్పుడైతే ఎదుటి వారు ఎలాంటి వారైనా సరే వాళ్ళ ఉన్న చెడు గుణాలతో, చెడు అలవాట్లతో నాకు సంబంధం లేనప్పుడు అనవసరంగా ఆ తప్పు గుణాలు, తప్పుడు సంస్కారాన్ని చూస్తూ సావాస దోషంలో రాకూడదు అని మా సీనియర్ దాదీజీ చాలా చక్కగా మాకు శిక్షణలను రోజు చెప్పేటువంటి వారు. కాబట్టి దివ్యమైనటువంటి గుణాలు మనలో ఉన్నప్పుడే దేవతా స్వరూపంగా మనం కనపడతాం. ఇదండి దేవతలకి రాక్షసులకు ఉండేటువంటి గొప్ప డిఫరెన్స్. రాక్షస గుణము అంటే వారు ఎప్పుడు కూడా ఇతరులతో ప్రేమగా ఉండరు, ఇతరులను కూడా ఉండనివ్వరు. వారి మనసులో రగులుతున్నటువంటి క్రోధము, ఆవేశంతో వారు ఎప్పుడు చిటపట పడుతూ ఉంటారు, దుఃఖం అశాంతి పాలవుతూ ఉంటారు. అలా దుఃఖం అశాంతి పాలు కాకుండా శుభప్రదమైనటువంటి ఆలోచనలతో ఎప్పటి వరకైతే మన మనస్సు నిండుగా ఉండదో వారు ప్రశాంతకరమైనటువంటి జీవితంలో జీవించలేరు. మరి నేను ప్రశాంతంగా ఉంటూ ఇతర ఆత్మల్ని కూడా ప్రశాంతకరంగా మార్చాలి అంటే ఒక మెడిటేషన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ఉపయోగకరంగానే ఉంటుంది. సో అభ్యాసం చేద్దాము. వారిచ్చినటువంటి ఆదేశాలను, వినిపించినటువంటి సందేశాలను మన నిజ జీవితంలో వాటిని ప్రయోగంలోకి తీసుకురావటానికి, ఎప్పుడైతే నిజ జీవితంలో వాటిని ప్రయోగంలో తీసుకొస్తామో అప్పుడే శాంతియుతమైనటువంటి వాతావరణంలో మనం ఉంటాము. ఇతర ఆత్మల్ని కూడా శాంతియుతమైనటువంటి వాతావరణంలో తీసుకురావడానికి కంప్లీట్గా మనం ప్రయత్నం తప్పకుండా చేస్తూ ఉంటాం. కాబట్టి గుణగ్రాహకులా అయ్యి ఇతర ఆత్మలను
మన సంపర్కంలో తీసుకురావడానికి కంప్లీట్గా మనం ప్రయత్నం చేద్దామా? దివ్యమైనటువంటి గుణాలు, దివ్యతాపూర్వకమైనటువంటి సంస్కారాలతో ఉండే ఆత్మ స్వయం యుక్తియుక్తంగా ఉంటూ ఇతరులను కూడా యుక్తియుక్తంగా తయారు చేస్తారు. అందుకే ఈ యొక్క బ్రహ్మకుమారి సంస్థలో ప్రతి ఒక్కరికి చెప్పేటువంటి ఒక మంచి మెసేజ్ ఏంటంటే, ఎప్పుడు ఏ విషయంలో కూడా ఆవేశంలోకి రాకండి, క్రోధంలోకి రాకండి. ఆవేశము మరియు క్రోధం అనేది ఆత్మను ఎప్పుడు కూడా తృప్తికరంగా ఉండనివ్వదు. వారు ఆవేశపడుతూ దుఃఖప్రదంగా జీవిస్తూ ఇతర ఆత్మల్ని కూడా ఆవేశం పెంచుకునేలాగా, దుఃఖాన్ని పెంచుకునేలాగానే వారిని వీరు మారుస్తూ ఉంటారు. అందుకే మనం ఎప్పుడు మన మనసుని అడగాలి, నాకు ఇంత క్రోధం, ఇంత ఆవేశం అవసరమా? అప్పుడు మన అంతరాత్మ చెప్తుంది, నా క్రోధము, నా ఆవేశము, నాలో ఉన్న అహంకారం అదే నన్ను మాత్రమే లాస్ చేస్తుంది. ఒక తెలివిమంతుడైనటువంటి వ్యక్తి అని ఎవరిని అంటారు అంటే, వారు ఎప్పుడు కూడా ఆవేశంలో రారు, క్రోధంలో రారు, దుఃఖపడరు, ఇతరులను దుఃఖపెట్టరు. మనం దుఃఖం తీసుకోవడం ఎంత తప్పో ఇవన్నీ శిక్షణలు మా దాదీజీ మా అందరికీ ఎంతో చక్కగా వారు ఉపన్యాసాల ద్వారా నేర్పించారన్నమాట. దుఃఖప్రదమైనటువంటి సంకల్పాలు, ఇతర ఆత్మలో ఉండేటువంటి చెడు గుణాన్ని మాత్రమే చూసేటువంటి సంకల్పాలు, సంస్కారాలు ఉండే ఆత్మ వారు ఎప్పటికీ ప్రశాంతకరమైన జీవితంలో ఉండలేకపోతూ ఉంటారు. కాబట్టి ఇది ఎంతో మంచి ఉత్తమమైనటువంటి శిక్షణలను విన్నారు. యుక్తియుక్తంగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి, మంచి గుణాలు ఏ ఉన్నాయో అవి మాత్రమే చూడండి. చెడు గుణాలు చూడటంతో, వినటంతో, మాట్లాడటంతో మన ఆత్మ ఎప్పుడు కూడా ప్రశాంతంగా జీవించలేదు. ప్రశాంతకరమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి యోగి ఆత్మ, పవిత్ర ఆత్మ అని పిలువబడతారు. ఒక యోగి, ఒక ప్రయోగి, సహజ యోగి మనం తయారు కావాలి అనేదే పరమాత్మ మనకు వినిపించినటువంటి గొప్ప శిక్షణ. ఆ విధమైనటువంటి గొప్ప శిక్షణలో ఉంటూ ప్రతి ఒక్క ఆత్మతో స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంలో ఎప్పటి వరకైతే మనం ఉంటామో అప్పటి వరకు ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి దివ్య గుణాలు, మంచి గుణాలు మాత్రమే మనకు కనపడతాయి. ఓకే, ఆ విధంగా గొప్ప ఉపయోగకరమైనటువంటి జీవితంలో మనం జీవితాము. నేను ఒక ఆత్మ, శాంత స్వరూపాన్ని. నా ఆత్మ తండ్రి పరమాత్ముడు, పరమాత్ముడు కూడా శాంత స్వరూపుడే. శాంతి సాగరుడైన పరమాత్మకి నేను సంతానాన్ని కాబట్టి ఏ మంచి గుణాలు ఎదుటి ఆత్మవి నాకు అవసరమో, నాలో ఉండేటువంటి మంచి గుణాలు మాత్రమే ఎదుటి ఆత్మకి కూడా అవే మంచి గుణాలు కావాలి. యుక్తియుక్తమైనటువంటి గుణాలు, యోగయుక్తమైనటువంటి స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో, ఎప్పుడైతే మనం జీవిస్తామో, ప్రతి ఒక్కరి నోటి నుండి వచ్చేటువంటి మాటలను వాటిని యుక్తియుక్తమైనటువంటి మాటలు అని అంటారు. కాబట్టి ప్రశాంతకరమైనటువంటి జీవితంలో మనం జీవించాలి అంటే ముందు ఇతరుల్లో ఉండేటువంటి మంచి గుణాలను మాత్రమే చూడండి, అవి మాత్రమే వినడానికి ఇష్టపడండి. మనం ఇతరులతో మనం చర్చించుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా ఆ మంచి గుణాలని మాత్రమే విని వారితో డిస్కస్ చేయడానికి ఇష్టపడండి. ఇది మనకు ఒక టేస్ట్ అదే అయిపోవాలి. చూడండి, కొందరికి స్వీట్ అంటే చాలా ఇష్టం అనుకోండి. వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, ఎవరితో కలిసినా వెతుకుతూ ఉంటారనమాట. ఏం వెతుకుతుంటారు? నాకు ఎక్కడ స్వీట్ దొరుకుతుందో, ఎక్కడ నేను తినాలో, ఎవరు పెడతారో అని వెతుకుతూ ఉంటారు.
కాబట్టి నా యొక్క ఆలోచనలు, నా యొక్క టేస్ట్, నా యొక్క వ్యవహారం, నా యొక్క థాట్స్, నా యొక్క బిహేవియర్ ఈ రోజు నుండి మనం ఇదే ఒక అలవాటుగా మార్చుకుందాము. ప్రతి ఒక్క ఆత్మలో ఉండేటువంటి మంచి గుణాన్ని మాత్రమే చూద్దాము. మంచి గుణాల గురించి ఆలోచిద్దాము. మంచి గుణాల చూస్తూ ఆలోచిస్తూ వర్ణన చేయటంతోనే ప్రతి ఒక్క ఆత్మలో మంచి గుణాలు ఏ ఉన్నాయో అవే చూస్తాము, అవే మాట్లాడతాము, అవి మాత్రమే మనం వర్ణన చేస్తూ ఉంటాం. కాబట్టి మనకు నేర్చుకునేటువంటి దివ్య గుణాలు, గొప్ప గుణాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మ స్మృతి ద్వారానే అవన్నీ కూడా మన జీవితంలోకి వస్తాయి. మనం వాటిని నేర్చుకుంటాం. దేవతల్లో కనపడుతున్నటువంటి ఆ దివ్య గుణాలను ఎప్పుడైతే మనం చూస్తామో, వర్ణన చేస్తామో, ఆ మంచి గుణాలు నెమ్మదిగా మనలో కూడా వస్తూ ఉంటాయి. వాటిని ఫస్ట్ స్టెప్ మనం వినడం, సెకండ్ స్టెప్ చింతన చేయడం, థర్డ్ స్టెప్ ఆచరణలోకి తీసుకురావడం. ఇక్కడ ఆచరణకి గొప్ప స్థానం ఉందండి. వినడం, చెప్పడం, ఇతరులకు కూడా చేయమని అడ్వైస్ ఇవ్వడం, అది అందరూ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గుణగ్రాహకుల దివ్యత అనేది మనలో రావాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్గా మనల్ని మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఏది నేను వింటున్నానో, ఏదైతే నేను ఇతరులకు చెప్తూ ఉన్నానో ఆ గుణము, ఆ శక్తి నేను చేస్తున్నానా, నేను ఆచరిస్తున్నానా అనేది స్వయాన్ని చూసుకోవడం, స్వయాన్ని కూడా ఆ విధంగా మార్చుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనటువంటి గొప్ప గుణము. ఎందుకంటే ఆచరణకి ప్రథమ స్థానం ఇవ్వబడుతుంది. వినడం, వినిపించడం, ఆచరించడం, దీన్ని అంటారు దివ్యత, గుణగ్రాహకత. ఇవన్నీ కూడా దేవతల్లో సంపూర్ణంగా ఉంటాయి. కాబట్టి మనల్ని మనం చూసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఏది విన్నానో నేను చేశానా అది. కొందరు ఇతరులకు అడ్వైజ్ ఇస్తుంటారండి, కోపం మంచిది కాదమ్మా, మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఓకే, మీరు ఎంత హాయిగా ఉన్నా, ఎంత ధనవంతులైనా, ఎంతో గొప్ప స్థానంలో ఎదిగినా, మీకు ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, ప్రతి ఒక్కటి మీలో ఎన్ని ఉన్నా కానీ ఇంత క్రోధం మీకు మంచిది కాదు అని ఇతరులకు మనం అడ్వైజ్ ఇస్తూ ఉంటాం. కోపం మంచిది కాదని అది మనం క్రోధంగా చెప్తున్నాం అనుకోండి, అది దేవతల్లో ఉన్న గుణంగా చెప్పబడదు. ఏ క్రోధం నన్ను కష్టపెట్టిందో సేమ్ అదే క్రోధం ఎదుటి ఆత్మను కూడా అంతే సమానంగా కష్టం కలిగిస్తుంది, దుఃఖాన్ని పెంచుతూ ఉంటుంది. ఓకే, మనం దివ్యత అనే గుణంలో దేవతల్లో కనపడుతున్నటువంటి గుణగ్రాహకత అనేటువంటి గుణాన్ని మనం విన్నాము, నేర్చుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రశాంతకరంగా మనం జీవించాలి అంటే మంచి గుణాలని చూద్దాం, మంచి గుణాలని వర్ణన చేద్దాం. ఇతరులకి ఉపయోగకరమైనటువంటి గుణాలను, దివ్యమైనటువంటి మర్యాదలను మనం విని వారికి చెప్పటంతో ఎంత శాంతి నాకు కావాలో అంత శాంతి ఎదుటి ఆత్మకు కూడా దొరుకుతుంది. వారి జీవితంలో ప్రశాంతకరమైనటువంటి వారిగా మనకు కనపడుతూ ఉంటారు. సో దివ్యత అనేటువంటి గుణాలలో ఒక్క దివ్యత మనలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మిగతా మంచి దైవీ గుణాలు ఒకదాని తర్వాత ఒకటి మన ఆత్మలో వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క ఆత్మ పరమాత్మ ప్రేమ పొందడానికి, వారి యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారే అని మనం అర్థం చేసుకున్న తర్వాత పొరపాటున కూడా మనం ఎప్పుడు అవగుణాలను చింతన చేయకూడదు, ప్రచారం చేయకూడదండి. అప్పుడే మన యొక్క స్వరూపం దివ్యమైనటువంటి స్వరూపంగా కనపడుతూ ఉంటుంది. మనకి ఊహ తెలిసినప్పటి నుండి ఒక అలవాటు ఉన్న అలవాటే,
దాన్ని మనం రిపీట్ చేసుకుంటాము. ఏ చిన్న విషయమైనా మన ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ ఉంటే వారికి మనం చెప్పేసేటువంటి వారిని. అందుకే పసిపిల్లలంతా ప్రశాంతంగా రిలాక్స్గా ఉండేటువంటి వారు. సేమ్ అదే మంచి గుణాన్ని ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాము. ఒకవేళ మీకు ఎదుట ఆత్మలో ఉండే చెడు గుణాలు, తప్పు గుణాలు కనిపిస్తున్నాయి అనుకోండి, మీకు వారి సహవాసంలో ఉండకుండా ప్రేమపూర్వకంగా మీరే పక్కకు వచ్చేయండి, దూరంగా ఉండండి. దూరంగా ఉండడం అంటే వారితో రిలేషన్ని కట్ చేసుకోవడం కాదండి. మంచి రిలేషన్ ప్రతి ఒక్కరితో మనం పెట్టుకోవాలి. ప్రేమగా వారితో మాట్లాడాలి, గొప్పగా వారితో చర్చించాలి. కానీ ఆ ఆత్మలో ఉండేటువంటి ఆ చెడు గుణాల వలన ఒకవేళ మీ యొక్క సంకల్పాలలో కానివ్వండి, మీ మాటల్లో కానీ తేడా వస్తే మీరు స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా సైడ్కి రండి. ఇదండి దివ్యమైనటువంటి గుణాలను ఆచరించేటువంటి ఒక యోగి ఆత్మలో ఉండేటువంటి లక్షణాలు. దివ్యత అనే ఈ దైవీ గుణము మనలో రావాలి అంటే గుణగ్రాహకులుగా కావాలి, హర్షితముఖంగా ఉండాలి అని ఈరోజు ఎపిసోడ్లో మనం నేర్చుకున్నటువంటి ఒక గొప్ప అంశము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకే అంశాంతే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.